హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్కి స్వాగతం. సో ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, యూనివర్స్ ఇప్పుడు మీ వ్యక్తి కోసం మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, ఆర్ అసలు మీ వ్యక్తి కోసం ఏం చెప్పాలనుకుంటుంది. సో ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ అండి. మీ వ్యక్తి ఎవరైనా కూడా అవ్వచ్చండి, వాళ్ళతో మీకు ఎలాంటి కనెక్షన్ అయినా ఉండొచ్చు. ఇదేంటంటే ఒక స్పెసిఫిక్ రిలేషన్షిప్ అని చెప్పను, కానీ జస్ట్ ర్యాండమ్గా యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజెస్ ఛానల్ అయితే అది మాత్రమే నేను చెప్తాను. మీరైతే అంటే రీడింగ్ ఇలానే ఉంటుంది ఆర్ పర్టికులర్గా ఈ విషయాలే తెలుస్తాయి అని ఒక ఎక్స్పెక్టేషన్తో మాత్రం చూడొద్దండి. ఎందుకంటే ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్, అసలు యూనివర్స్ నుంచి ఏం మెసేజెస్ ఛానల్ అయితే అదే చెప్పాలి, మీకు యూనివర్స్ ఏం గైడెన్స్ ఇస్తే అదే కన్వే చేయాలనేది ఒకటే ఇక్కడ. ఇంకొక క్వశ్చన్ కానీ లేకపోతే ఇంకొక ఆలోచనతో కానీ చేసే రీడింగ్ అయితే కాదు ఇది. సో మీరు కూడా ఏంటంటే అసలు యూనివర్స్ మీ పర్టికులర్ వ్యక్తి కోసం మీకేం చెప్తుంది, మీరు రీడింగ్లో అసలు ఒక వ్యక్తి కోసం అనుకుంటారు కదా, సో వాళ్ళ గురించి ర్యాండమ్గా ఏం చెప్తే అది ఒక గైడెన్స్లా మీరు తీసుకోండి. దాని ప్రకారం మీ సిచ్యువేషన్స్కి ఒకవేళ కానీ రెజోనేట్ అవుతున్నట్టయితే మీరు నెక్స్ట్ ఏం చేయాలి అనేది అనాలిసిస్ చేసుకోవచ్చండి. సో ఫస్ట్ రీడింగ్లోకి వెళ్లే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండు ఉంటాయి. సో మీరు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్గా నాకు ఇన్స్టాగ్రామ్లోనే మెసేజ్ పెట్టొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చెయ్యు. అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్కి టర్కాయిస్ బ్రేస్లెట్ ఉంది, సెకండ్ కార్డ్ సెట్కి రోడోనైట్ బ్రేస్లెట్ ఉంది, అండ్ థర్డ్ కార్డ్ సెట్కి 7 చక్ర బ్రేస్లెట్ ఉంది. సో మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్గా అక్కడికే స్కిప్ అయిపోతుంది, మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ టర్కాయిస్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు మీ వ్యక్తి కోసం ఇప్పుడు యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి, మీకు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మీ ఇద్దరి మధ్యలోని యాక్చువల్గా ఫైర్ ఎనర్జీ అనేది స్ట్రాంగ్గా ఉందండి. అంటే ఈ రిలేషన్షిప్ ఏంటంటే చాలా ప్యాషనెట్గా స్టార్ట్ అయింది. ఇది ఎలాంటి రిలేషన్షిప్ అయినా అవ్వచ్చు, ఈ వ్యక్తి మీకు ఎవరైనా కూడా అవ్వచ్చండి. బట్ ఈ వ్యక్తి ఏంటంటే కొంచెం చైల్డిష్ టైప్. సో వాళ్ళు ఏంటంటే అప్పుడప్పుడు మాట్లాడే మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, లేకపోతే వాళ్ళ బిహేవియర్ ఏంటంటే మీకు కొంత ఇబ్బందికరంగా అనిపించడం కానీ ఇలాంటివి జరిగినట్టు ఉన్నాయి. బట్ ఏదైనా సరే ఈ వ్యక్తికి మీకు అయితే ఒక మంచి రిలేషన్షిప్పే ఉంది. మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ కూడా చాలా బాగుంది చూసినట్టయితే. అప్పుడప్పుడు అంటే కొంచెం ఈ వ్యక్తి మీ నుంచి అటెన్షన్ కోరుకోవడం కానీ, లేకపోతే వాళ్ళకి ఏంటంటే ఆ గుర్తింపు కావాలండి. మెయిన్ వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడ్డారంటే వాళ్ళకి ఆ గుర్తింపు దొరుకుతుందనే మిమ్మల్ని ఇష్టపడ్డారు. మిమ్మల్ని ఇష్టపడితే ఖచ్చితంగాను వాళ్ళు ఈ రిలేషన్షిప్లో హ్యాపీగా ఉంటారు అని మాత్రమే ఇష్టపడ్డారు. ఇష్టపడడం అనే దానికంటే కూడా మీతో కనెక్షన్ అనేది డెవలప్ చేసుకున్నారని చెప్పొచ్చు. ఇది ఒక పర్టికులర్ రిలేషన్షిప్ కాదు కాబట్టి మిమ్మల్ని వాళ్ళ లైఫ్లో పెట్టుకున్నారు, లేకపోతే మీతో ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నారు అంటే దానికి రీజన్ ఒకటే, అదేంటంటే వాళ్ళని మీరు ఎప్రిషియేట్ చేస్తారు, వాళ్ళని మీరు ఏంటంటే రికగ్నైజ్ చేస్తారు. సో ఇలాంటి ఒక మైండ్ సెట్ తోనే వాళ్ళు ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో ఉన్నారు. అలా అని చెప్పి వ్యక్తులు టాక్సిక్ కాదు, సెల్ఫిష్ కూడా కాదు, బట్ అటెన్షన్ సీకర్స్ అని చెప్పొచ్చు. సో ఇలా అటెన్షన్ సీకర్స్ అవ్వడం వల్ల మీరేంటంటే ఈ వ్యక్తి నుంచి ఎక్కువ ఆశించడానికి ఏం లేదు. వాళ్ళు కొంచెం చైల్డిష్ గా బిహేవ్ చేసి అలా ఉంటారు. సో మీరు కూడా ఏంటంటే వాళ్ళలా ఆలోచించడం అయితే కరెక్ట్ కాదు. సో మీరేంటంటే ఎంతో కొంత ఈ వ్యక్తి నుంచి ఆశిస్తారు కదా, ఎప్పుడూ ఒకేలా ఉండడం ఎవరికి సాధ్యం కాదు. మీరు కూడా ఆ వ్యక్తి నుంచి కొంత గుర్తింపు కావాలని కోరుకుంటారు. ఈవెన్ యూనివర్స్ కూడా ఇక్కడ ఏం చెప్తుందంటే మీరు ఈ వ్యక్తి పరంగా చాలా పేషెన్స్ తో వ్యవహరిస్తున్నారండి. ఈ వ్యక్తి విషయంలో ఏంటంటే చాలా కమిటెడ్ గా ఉన్నారని కూడా చెప్పొచ్చు, ఆర్ లాయల్ గా ఉన్నారు. ఎక్కడో కానీ ఈ వ్యక్తికి మీరంటే చాలా ఇష్టం, అండ్ మీకు కూడా ఈ వ్యక్తి అంటే చాలా ఇష్టం. సో ఈ ఇష్టం అనేది ఏంటంటే వాళ్ళు మీ నుంచి ఆ బెనిఫిట్ పొందుతున్నారు కాబట్టి కొన్ని ఇష్టపడ్డారు. మీరేంటంటే ఏ రోజుకైనా సరే వీళ్ళు మారుతారు, ఏ రోజుకైనా సరే వీళ్ళు అర్థం చేసుకుంటారు అని చెప్పి మాత్రమే మీరేంటంటే ఈ వ్యక్తితో ట్రావెల్ అవుతున్నారని చెప్పొచ్చు. అంటే ఇక్కడ నాకు ఏమనిపిస్తుంది అంటే ఏ రోజైనా సరే
ఈ రిలేషన్షిప్ లో న్యూ బిగినింగ్ అనేది జరుగుతుంది. న్యూ బిగినింగ్ అంటే ఇంకేంటో కాదండి, ఆ వ్యక్తులు మిమ్మల్ని గుర్తించడం కానీ, వాళ్ళని మీరు ఎలా ట్రీట్ చేస్తున్నారో మిమ్మల్ని వాళ్ళు అలా ట్రీట్ చేస్తారని వెయిట్ చేయడం కానీ, అది క్లియర్ గా చెప్పాలంటే ఇక్కడ నాకు క్లియర్ గా కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఎమోషనల్ అవుతున్నారు, అలాంటివి జరగవేమో, లేకపోతే పాస్ట్ లో ఈ వ్యక్తిని చూసారు కాబట్టి ఈ వ్యక్తి ఫ్యూచర్ లో మీరు అనుకున్న విధంగా మారుతారు అనే కాన్ఫిడెన్స్ మీకు చాలా తక్కువగా ఉంది. ఎందుకంటే మీరు ఈ వ్యక్తిని చూసినప్పటి నుంచి కూడా వాళ్ళు మారుతారనే ఎదురు చూస్తున్నారు, కాకపోతే అది ఎప్పటికీ జరగట్లేదు కదా. సో దానివల్ల మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంకా జరగదేమో అని అనిపిస్తుంది. అయినా సరే వెయిట్ చేస్తున్నారు. నాకు అర్థమవుతుందండి మీ సిచ్యువేషన్ ఏంటనేది, అండ్ మీ పెయిన్ కూడా నాకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రిలేషన్షిప్ లో అసలు మీ రిక్వైర్మెంట్స్ ఏంటి, మీరు అసలు ఏం కోరుకుంటున్నారు, ఈ వ్యక్తి నుంచి మీకు ఏం దొరికితే మీరు హ్యాపీగా ఉంటారు అనేది ఫస్ట్ మీరు తెలుసుకోవాలండి. ఎందుకంటే అది మీకు కొంత క్లారిటీ లేనట్టు నాకు అనిపిస్తుంది. ఈవెన్ క్లారిటీ ఉన్నా సరే మీరు ఏంటంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉందండి, మాట్లాడలేకపోతున్నారు. మనసు విప్పి మీకు ఇది కావాలి, ఇలా ఉండాలి అని వాళ్ళకి ధైర్యంగా చెప్పలేకపోతున్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే చెప్తే వాళ్ళు ఏమైనా సరే మీకు దూరం అవుతారేమో, లేకపోతే బయాస్డ్ గా థింక్ చేస్తారేమో, ఇలా అనుకుంటున్నారండి. బాగా ఎమోషనల్ అవుతున్నారు మీరైతే. మీకు ఒకవేళ ఈ వ్యక్తి నుంచి ఏం కావాలి అనే క్లారిటీ లేకపోతే క్లారిటీ తెచ్చుకోండి. ఒకవేళ ఈ వ్యక్తి నుంచి మీరు ఏం ఆశిస్తున్నారు అనేది మీకు తెలిస్తే అది దొరకదు, మరి ఏం చెయ్యాలి అనే క్వశ్చన్ మార్క్ ఉంటే అసలు ఈ వ్యక్తితో మీరు ట్రావెల్ అవ్వగలరా లేదా అనేది మీరు ఆలోచించుకోవాలి. ఈ వ్యక్తితో ఎలా అయినా ట్రావెల్ అవ్వాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీ రిక్వైర్మెంట్స్ గురించి ఆర్ అసలు ఈ వ్యక్తి ఉద్దేశం ఏంటి అనేది కానీ మీరు క్లియర్ గా మాట్లాడి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఓవర్ థింక్ చేయొద్దు, స్ట్రైట్ గానే థింక్ చేయండి. అండ్ అసలు ఆ వ్యక్తి ఏం మాట్లాడతారో కూడా మీరు ఆలోచించి మీరు జాగ్రత్తగా మాట్లాడండి. అంటే మీరు మీ ఉద్దేశాలు మీరు అంటే తొందరపడిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు, తెలివిగా మాట్లాడొచ్చు. అసలు ఆ వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నారు అనేది మీకైతే తెలుసు, బట్ మీరు ఆశిస్తుంది ఆ వ్యక్తి ఇవ్వగలరా లేదా, అసలు ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా అనేది కూడా మీరు తెలుసుకోవాలండి. తెలుసుకున్న తర్వాత దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే యాక్సెప్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ యాక్సెప్టెన్స్ ఏంటంటే ఆ వ్యక్తి నుంచి మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది దొరుకుతుందా లేదా అనే ఆ పర్టికులర్ థింగ్ అనేది మాత్రం మీరు యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది, అది గుడ్ అయినా బ్యాడ్ అయినా. సో వన్స్ మీరు యాక్సెప్ట్ చేస్తేనే ఈ రిలేషన్షిప్ లో నెక్స్ట్ ఏం చేయాలనే క్లారిటీ మీకు వస్తుంది, ఆర్ ఈ రిలేషన్షిప్ ని ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే క్లారిటీ మీకు వస్తుంది. ఎందుకంటే ఎక్కడో కానీ మీరు పేషెన్స్ తో వెయిట్ చేస్తున్నారు, దానివల్ల ఏంటంటే మీ టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. మీకు కూడా తెలుస్తుంది అది, కాకపోతే మీరు ఏంటంటే మాట్లాడే ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఏం మాట్లాడాలో మీకు కూడా అర్థం కావట్లేదు. బట్ ఇక్కడ ఏంటంటే క్లియర్ గా మీ నీడ్స్ ఏవైతే వాటి గురించే మీరు మాట్లాడాలి, కాకపోతే చాలా తెలివిగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఏది పడితే అది మాట్లాడితే ఈ వ్యక్తికి ఇంకోలా అర్థం అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మీ భయమే నిజం, కానీ మాట్లాడాలంతే. ఎందుకంటే మాట్లాడితేనే నెక్స్ట్ ఏం చేయాలో తెలుస్తుంది, రిలేషన్షిప్ లోకి ఆ పాజిటివిటీ ఎలా తీసుకురావాలో తెలుస్తుంది. లేకపోతే ఏమవుతుందంటే ఈ రిలేషన్షిప్ అనేది చాలా ట్రబుల్సమ్ గా ఉంటుందండి, మీకే ఒక బర్డెన్ లా అనిపిస్తుంటది. అసలు ఇలాంటి రిలేషన్షిప్ లోకి ఎందుకు వెళ్ళాం అనే ఫీలింగ్ వస్తుంటది అనమాట. సో అప్పుడు మీరు అసలుకి హ్యాండిల్ చేయలేరు, ఒక పెద్ద ఛాలెంజ్ లా అయిపోతుందండి ఈ రిలేషన్షిప్. నార్మల్ గా కూడా ఈ రిలేషన్షిప్ ఛాలెంజింగ్ గానే ఉండొచ్చు, కాకపోతే మీకు ఇంకా ఇంకా కమింగ్ డేస్ లో ఇది టైట్ అయిపోతుందని చెప్పొచ్చు. వన్స్ మీ నీడ్స్ ఏంటో మీరు తెలుసుకొని ఆ వ్యక్తికి అసలు ఆ ఉద్దేశం ఉందా లేదా కూడా క్లారిటీ తెచ్చుకొని, అంటే ఇచ్చే ఉద్దేశం ఉందా లేదా తెలుసుకుంటే మీకు థింగ్స్ అనేవి ఈజీ అవుతాయి. సో దీనివల్ల ఏమైనా రిలేషన్షిప్ మారిపోతుంది, లేకపోతే ఇబ్బంది పడతారు, ఇలాంటి ఆలోచనలు ఏం చేయాల్సిన అవసరం లేదండి. యూనివర్సే చెప్తుంది మీకు ఒక స్టెప్ ముందుకు వేయమని. ఎలా మారినా సరే మాట్లాడాలి. యూనివర్స్ ఏంటంటే ఆ ఛాన్స్ తీసుకోమని చెప్తుంది ఇక్కడ. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, ర్యాండమ్ గా మెసేజెస్ ఏవి ఛానల్ అయితే అవే నేను చెప్తానని. సో నాకేంటంటే ఇలాంటి మెసేజెస్ ఛానల్ అవుతున్నాయి ఈరోజు. సో ఒకసారి ఆలోచించుకోండి. అండ్ అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకు ఇంకా ఫర్దర్ గా ఏం అడ్వైస్ ఇస్తుంది అనేది చూద్దాం. సో నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ వ్యక్తిని మీరు హ్యాండిల్ చేయగలరు, ఈ రిలేషన్షిప్ ని మీరు హ్యాండిల్ చేయగలరు. మీరు ఏంటంటే భయపడుతున్నారు హ్యాండిల్ చేయగలరా లేదా అని, ఎందుకంటే చాలా పేషెన్స్ తో చూస్తున్నారండి సిచ్యువేషన్స్ బెటర్ అవుతాయేమో అని. నాకు అర్థమవుతుంది మీ పెయిన్ అనేది, బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని ఇక మీరు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు ఆ లీడ్ తీసుకోవాలి. ఇది ఛాలెంజ్ అనుకుంటేనే ఛాలెంజ్ కాదు, ఎలా అయినా సరే ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది అని అనిపిస్తే డెఫినెట్ గా ఫేస్ చేయాల్సిందేనండి.
ఇక్కడ నేను చెప్తున్నాను కదండి, మీరు ఇప్పటికే మీ లైఫ్లో చాలా ఛాలెంజెస్ ఫేస్ చేశారు. ఈవెన్ ఈ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడినా సరే మీరు అంటే పెద్ద హ్యాపీగా ఎప్పుడూ లేనట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఎక్కడో కానీ ఒకటి ఏదో మిస్ అయ్యారండి. ఆ మిస్ అయిన ఫీలింగ్ అయితే మీకు బాగా తెలుసు. సో ఆ ఫీలింగ్ మీ నుంచి పోవాలి అంటే ఈ వ్యక్తిని మీరు కన్ఫ్రంట్ చేయాలి. అంటే ఆర్గ్యుమెంట్ చేయడం కాదు, కానీ జస్ట్ మీ నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ చేసే ఉద్దేశం ఉందా లేదా అనేది మీరు తెలుసుకోవాలి. వన్స్ అలా తెలుసుకుంటే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. సో దట్ ఈ రిలేషన్షిప్ ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, అసలు బ్యాలెన్స్ చెయ్యాలా వద్దా, ఇది వర్తి అయినా కాదా అనే క్లారిటీకి వస్తారండి. ఇదేంటంటే మీ చేతుల్లోనే ఉంది. మీరు దీన్ని ఎలా మార్చాలనుకుంటే అలా మార్చగలరు. కాకపోతే మీకు క్లారిటీ లేకుండా మీరు అలా వెయిట్ చేస్తుంటే ఇది ఎప్పటికీ మారదు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలండి. సో మీరు ఆలోచించండి ఒకసారి. ఎందుకంటే వన్స్ ఇలాంటి మెసేజెస్ ఎప్పుడైతే ఛానల్ అవుతున్నాయో ఖచ్చితంగాను మీరు ఆలోచించాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. సో ఏదైనా సరే ఇది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఒక డెసిషన్ తీసుకోండి. ఇకనైనా యాక్షన్ తీసుకోండి. డెఫినెట్ గా థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2. సో ఎవరైతే ఈ రోడోనైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు ఇప్పుడు యూనివర్స్ మీ వ్యక్తి కోసం మీకు ఏం గైడెన్స్ ఇస్తుంది, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి. సో చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే పాస్ట్ లో చూసినట్టయితే ఈ వ్యక్తి మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈ వ్యక్తి వచ్చిన తర్వాత మీ లైఫ్ చాలా మారిపోయిందని చెప్పొచ్చు. ఆర్ మీ లైఫ్ లో సిచ్యువేషన్స్ చాలా పాజిటివ్ గా చేంజ్ అయ్యాయి అని చెప్పొచ్చు. మొత్తానికి ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్ లో ఒక బ్యూటీని తీసుకొచ్చినట్టు నాకైతే అనిపిస్తుంది. ఎక్కడో కానీ ఈ వ్యక్తితో మీరు చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈవెన్ ఆ వ్యక్తిలో కామ్నెస్ కానీ వాళ్ళు బిహేవ్ చేసే వే కానీ మీరు బాగా లైక్ చేశారని చెప్పొచ్చు. ఆర్ బాగా అట్రాక్ట్ అయ్యారు వీళ్ళకి అని చెప్పొచ్చు అండి. మీ ఇద్దరు రిలేషన్షిప్ ఎలాంటిదైనా కూడా అవ్వచ్చు. బట్ స్టిల్ ఈ రిలేషన్షిప్ ఏంటంటే కొంత మెచ్యూర్డ్ గా ఉంది, అట్ ద సేమ్ టైం ప్యాషనెట్ గా కూడా ఉందని చెప్పొచ్చు. మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే ఆ లవ్ అనేది బ్లూమ్ అయిందండి. ఆర్ ఒకళ్ళ మీద ఒకరికి ఆ మ్యూచువల్ రెస్పెక్ట్ అనేది పెరిగిందని చెప్పొచ్చు. ఇంత మంచిగా ఈ రిలేషన్షిప్ అయితే వెళ్ళింది. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మేబీ ఈ వ్యక్తి మీతో ట్రాన్స్పరెంట్ గా ఉండట్లేదు అని మీరు అనుకుంటున్నారు. ఆర్ మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తికి కొన్ని చెప్పట్లేదు. ఇద్దరి మధ్యలోని ఏంటంటే సీక్రెట్స్ ఉన్నాయండి. ఒకరితో ఒకరు ఏంటంటే క్లియర్ గా లేరు అని చెప్పొచ్చు. సరిగ్గా మాట్లాడుకోవట్లేదు, ఒకరినొకరు దూరం పెట్టుకుంటున్నారు. ఇదేంటంటే మీ వైపు నుంచి అయినా అవ్వచ్చు, ఆ వ్యక్తి సైడ్ నుంచి అయినా అవ్వచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే యూనివర్స్ ఒకటే చెప్తుందండి, మీరు మీకోసం ఆలోచించుకోండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లోని ఈ వ్యక్తి కోసం మీరు ఆలోచించడంలో తప్పులేదు, ఖచ్చితంగా ఆలోచించాలి. బట్ మీకోసం కూడా మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తుంది. మీరు ఎందుకో కానీ చాలా స్ట్రెస్ తీసుకుంటున్నారంట. ఎందుకంటే ఈ వ్యక్తి బిహేవియర్ ఎప్పుడైతే మారిపోయిందో ఆర్ మీరు కూడా ఏంటంటే ఈ వ్యక్తికి కొంత దూరంగా ఉంటున్నారు అని మీకు అర్థమవుతుందో ఇదేంటంటే మీకు హ్యాపీనెస్ ఇవ్వట్లేదండి. మరి కొంచెం మీకు బాధగా అనిపిస్తుంది అండ్ కోపం వస్తుంది, ఫ్రస్ట్రేషన్ వస్తుంది, ఇరిటేట్ అవుతున్నారు. అది ఎవరి మీద చూపించాలో కూడా మీకు అర్థం అవ్వట్లేదు, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. సో దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తితో మీకు ఫ్రీక్వెంట్ గా ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ అవుతున్నట్టు ఉన్నాయండి. మీ కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోలేక వాళ్ళని మీరు చాలా మాట్లాడుతున్నారు. ఆ మాటలు అంటున్నప్పుడు కూడా ఆ వ్యక్తి ఏంటంటే కేర్ చేయనట్టే ఉంటున్నారండి. బట్ ఆ కేర్ చేయకపోవడం అనేది మీకు ఇంకా పెయిన్ ఇస్తుందని చెప్పొచ్చు. కానీ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆ వ్యక్తి అది కేర్ చేస్తున్నారు, మీరు మాట్లాడే మాటల వల్ల వాళ్ళు కూడా ఎఫెక్ట్ అవుతున్నారు. బట్ మీలాగా వాళ్ళు ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయట్లేదు. డీప్ డౌన్ వాళ్ళకి కూడా ఎమోషన్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా హర్ట్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ ఇది ఎలా సార్ట్ అవుట్ చేయాలో వాళ్ళకి అర్థం అవ్వట్లేదండి. ఎందుకంటే ఇంత పాజిటివ్ గా ఉన్న రిలేషన్షిప్ కూడా ఎలా నెగిటివ్ గా మారిందనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ లానే అనిపిస్తుంది. యూనివర్స్ నుంచి ఛానల్ అయ్యే మెసేజెస్ ఎలా ఉన్నాయంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న పాజిటివ్ వైబ్స్ కంటే నెగిటివ్ వైబ్స్ అనేవి ఎక్కువ బయటకు వస్తున్నాయండి. ఈ రిలేషన్షిప్ లో నెగిటివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది. చాలా కార్డ్స్ వచ్చాయి, అన్ని కార్డ్స్ ఏంటంటే మీ ఇద్దరు ఫైట్స్ నే ఇండికేట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. ఈవెన్ ఈ కార్డ్ చూసినట్టయితే కమింగ్ డేస్ లో కూడా ఇది రిపీట్ అవుతుంటదండి.
మరి కొంచెం మీ ఇద్దరి మధ్యలో డిస్టెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఒకరినొకరు హర్ట్ చేసుకున్న తర్వాత ఎలా ఉంటుందంటే దూరంగా ఉండడమే మంచిది, అసలు మాట్లాడకపోతే ఏ బాధ లేదు అనే ఆ ఫీలింగ్ వస్తుంటది అనమాట. సో ఇలాంటి ఒక ఫీలింగ్ వల్ల ఏమవుతుందంటే ఈ రిలేషన్షిప్ లో ఇంకా ఇంకా ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతాయండి. సో ఆ ప్రాబ్లమ్స్ పెరగక ముందే కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే వన్స్ అంత దూరం వెళ్ళిపోయిన తర్వాత మీరు మాట్లాడినా సరే ఓల్డ్ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీ చేతిలో ఛాన్స్ ఉన్నప్పుడు ఈ వ్యక్తితో మీరు మాట్లాడి అంటే అసలు ఎందుకు అలా అవుతుంది, అసలు దీన్ని మార్చే అవకాశం ఉందా, వాళ్ళకి మారే ఉద్దేశం ఉందా, వాళ్ళకి ముందు ఎలా మీతో ఉన్నారో అలా ఉండాలని అనిపిస్తుందా, ఇవన్నీ కూడా మీరు కూడా తెలుసుకోవాలండి. తెలుసుకొని మీకు కూడా ఈ వ్యక్తితో ఉండాలి అని అనిపిస్తే మీరు ఆ ఛాన్స్ తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈవెన్ వాళ్ళు మీతో మాట్లాడాలి అని ప్రయత్నం చేసినా వాళ్ళకి మీరు ఒక ఛాన్స్ ఇవ్వాలండి. మీలో చాలా మంది ఏం చేస్తుంటారంటే ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత మీరు ఛాన్స్ ఇవ్వరు వాళ్ళకి. సో అలా కాకుండా మీరు మాట్లాడి మీరు కూడా వాళ్ళకి ఏంటంటే ఒక ఛాన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. యూనివర్స్ అయితే మాట్లాడమని చెప్తుంది. అంటే నేను చెప్తున్నానా, మీ గురించి మీరు ఆలోచించుకోవచ్చండి. మీరు సెల్ఫిష్ గా ఉండడమే కరెక్ట్. కానీ ఈ రిలేషన్షిప్ కి నెక్స్ట్ ఏంటి అనే క్లారిటీ రావాలి అంటే ఈ వ్యక్తికి ఒక ఛాన్స్ ఇవ్వాలి. అంటే రిలేషన్షిప్ కి ఛాన్స్ కాకపోయినా కనీసం అసలు వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ ఉద్దేశం ఏంటి అనేది తెలుసుకోవడానికైనా ఛాన్స్ ఇవ్వాలండి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరి మధ్యలోనైతే ఆ ట్రాన్స్పరెన్సీ లేదు. ఒకరితోనూ ఒకరు అబద్ధాలు చెప్తున్నారు. మొత్తానికి ఇక్కడ ఏదో కానీ జరుగుతుంది. ఈవెన్ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉన్నా ఆశ్చర్యపడక్కర్లేదు. లైక్ ఏంటంటే బీట్రేయల్ అనేది కనిపిస్తుందండి. సో ఈ బీట్రేయల్ అనేది ఎలా ఉంటుందంటే కమింగ్ డేస్ లో ఇంకా ఇంకా ఎవరో ఒకరు దీనివల్ల సఫర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ ఛాన్స్ ఉండకుండా అంతా మంచిగానే అవ్వాలి అని మీరు అనుకుంటున్నట్టయితే తర్వాత ఎలా ఉంటుంది తెలుసా, ఒకవేళ ఈ వ్యక్తి కానీ తప్పు చేశారు అనుకోండి, వాళ్ళని మీరు క్వశ్చన్ చేసేసరికి వాళ్ళ తప్పును వాళ్ళు ఒప్పుకోరండి. తిరిగి మిమ్మల్ని హర్ట్ చేయడం, తిరిగి ఈ రిలేషన్షిప్ ని కాంప్లికేట్ చేయడానికి చూడడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ ఇంకా పెరిగిపోతుంది. ఈవెన్ మీరు ఈ వ్యక్తికి ఏదైనా ఒకటి చెప్పకుండా దాచిపెడుతున్నా, ఎందుకంటే అందరూ ఒకేలా ఉండరు కదా, సో మీరు కూడా ఏదో దాచిపెట్టవచ్చు. సో అలా మీరు దాచిపెట్టినా సరే ఈ వ్యక్తికి రేపనే రోజు తెలిస్తే ఖచ్చితంగా వాళ్ళు మిమ్మల్ని దూరం చేస్తారు. ఆ తర్వాత మీరు ఎంత మాట్లాడడానికి ట్రై చేసినా యూజ్ ఉండదు. దూరం చేస్తే ఒక రకం, మళ్ళీ ఆ దూరం అయిపోయిన తర్వాత వాళ్ళు మీకు ఏ ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకూడదు కదా, అది కూడా మీరు చూసుకోవాలండి. ఇక్కడ చాలా మంది అర్థం చేసుకుంది ఏంటంటే ఒకరితో ఒకరు ఆనెస్ట్ గా లేకుండా ఒకరితో ఒకరు ఓపెన్ గా మాట్లాడుకోకపోతే అంతా బెటర్ గానే ఉంటాయని అనుకుంటారు. కానీ తర్వాత రోజు ఆ వ్యక్తికి తెలిస్తే వాళ్ళు హర్ట్ అయ్యి వాళ్ళు సైలెంట్ అయిపోయి లేకపోతే రిలేషన్షిప్ ని కట్ చేసో లేకపోతే కొంత దూరంగా ఉండో అలా ఉంటే పర్వాలేదు. బట్ వాళ్ళు ఏంటంటే తిరిగి మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసినా లేకపోతే మిమ్మల్ని ఒక టైట్ స్పాట్ లో పెట్టినా అది తర్వాత మీరు ఇబ్బంది పడతారండి. సో అంతవరకు తెచ్చుకోకపోతే మంచిది. ఈవెన్ ఆ వ్యక్తి అయినా అంతే, వాళ్ళు మీతో చెప్పకపోతే అది కరెక్ట్ కాదు. సో మీరేంటంటే మాట్లాడే ప్రయత్నం చెయ్యాలి, ఆ ఛాన్స్ తీసుకోవాలి. అట్లీస్ట్ వాళ్ళ ఆన్సర్ చెప్తారా లేదా అనేది సెకండరీ, బట్ మీరు ఆ ఛాన్స్ తీసుకున్నారు, వాళ్ళు అది యూజ్ చేసుకోలేదు, సో వాళ్ళు రిగ్రెట్ అవుతారు ఏ రోజైనా. ఇంకా దీని గురించి మీరైతే ఆలోచించాల్సిన అవసరమే లేదు. అండ్ ఇంకా చూద్దాం అసలు ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో నేను చెప్తున్నాను కదండి, ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగాను ఈ వ్యక్తితో మాట్లాడాల్సిన అవసరం కనిపిస్తుందండి. చాలా తెలివిగా మాట్లాడాలి, ఏది పడితే అది మాట్లాడకూడదు. వాళ్ళు అసలు మాట్లాడాలి అంటే వాళ్ళతో మీరు గొడవ పడినట్టు కూడా మాట్లాడకూడదండి. ఏదో మీకు ఛాన్స్ వచ్చింది, ఆ ఛాన్స్ ని మీరు యూటిలైజ్ చేసుకోవడానికి మీరు అడుగుతున్నారు, మాట్లాడుతున్నారు అనే వేలోనే బిహేవ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీకు ఈ సిచ్యువేషన్ పరంగా ఏం చేయాలో అర్థం కాకపోతే మీరు ఎవరికైనా సరే ఇది చెప్పొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. బట్ వాళ్ళ సజెషన్స్ తీసుకున్నా సరే మళ్ళీ మీకు అది కరెక్ట్ అనిపిస్తేనే అది ఇంప్లిమెంట్ చేయడానికి చూడండి. ఒక వ్యక్తితోని మీ విషయాలు చెప్పిన తర్వాత అవన్నీ మీరు చేయాల్సిన అవసరం ఏం లేదండి. జస్ట్ మీకు ఒక ధైర్యం కోసం, మీకు ఒక క్లారిటీ కోసం మీరు తెలుసుకోవచ్చు. బట్ ఒకటి మాత్రం నిజం, ఎవరి వల్ల కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వద్దు. ఈ వ్యక్తితో మాట్లాడే టైం వచ్చినప్పుడు ఆ ఛాన్స్ తీసుకోవాలి అనుకున్నప్పుడు మీ మనసులో నుంచే మీరు ఏదైనా మాట్లాడాలి, మీకు అనిపించిందే మీరు చెప్పాలి. మీకు ఏదైతే తెలియాలి అనుకుంటున్నారో దాని పరంగా క్లారిటీ మీరే తెచ్చుకోవాలి. అంతేకాని ఇక్కడ ఒక వ్యక్తిని ఇంటర్ఫియర్ చేసి వాళ్ళతో మాట్లాడించి లేకపోతే వాళ్ళ సపోర్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తి ఒకవేళ తప్పు చేస్తున్నారు అని అనిపిస్తే థర్డ్ పర్సన్ ఎవరిని కూడా ఇంటర్ఫియర్ చేయొద్దు, మీరే డైరెక్ట్ గా మాట్లాడండి. బట్ మీ విషయంలో ఏదో తప్పు జరుగుతుంది అని అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని మాట్లాడమని ఆర్
వాళ్ళు ఒక ఛాన్స్ తీసుకోవాలని చూస్తున్నప్పుడు వాళ్ళకి ఒక ఛాన్స్ ఇవ్వండి అంతే. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. సో వన్స్ అలా మాట్లాడిన తర్వాత స్లోగా ఓపెన్ అప్ అయితే ఈ రిలేషన్షిప్ డెఫినెట్గా బెటర్ అవుతుందండి. ఈ ఇష్యూ అనేది రిజాల్వ్ అవుతుంది అని చెప్పొచ్చు. బట్ ఏదైనా సరే మీరు తీసుకునే యాక్షన్ బట్టే ఉంటుంది ఇది. లేదు ఇప్పుడున్న పరిస్థితికి సైలెంట్గా ఉండడమే మంచిది అని అంటే సైలెంట్గా ఉన్నా పర్వాలేదు, టైం చూసి మాత్రం మాట్లాడడానికి ఛాన్స్ తీసుకోండి. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. హలో పైల్ 3, ఎవరైతే ఈ 7 చక్ర బ్రేస్లెట్ చూస్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. యూనివర్స్ ఇప్పుడు మీ వ్యక్తి కోసం మీకు ఏం చెప్పాలనుకుంటుంది, అసలు యూనివర్స్ నుంచి గైడెన్స్ ఏంటి, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్గా ఈ వ్యక్తికి మీకు అయితే ఒక మంచి రిలేషన్షిప్ ఉందండి. ఈవెన్ ఈ వ్యక్తితో మీరు ఏంటంటే ఫ్యూచర్ ప్లాన్స్ కూడా చేసుకున్నట్టున్నారు. మీది ఎలాంటి రిలేషన్షిప్ అయినా కూడా అవ్వచ్చు. బట్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ అనేది లాంగ్ రన్ కూడా వర్కౌట్ అవ్వాలి అని మీరు అనుకోవడం జరిగింది. ఈవెన్ ఈ వ్యక్తి కూడా అలానే ఫీల్ అయ్యారండి. ఈ రిలేషన్షిప్ లోని ఇద్దరు ఫీలింగ్స్ మ్యూచువల్ లాగా నాకైతే అనిపిస్తుంది. వాళ్ళకు కూడా ఏంటంటే వాళ్ళ విషెస్ ఫుల్ఫిల్ అయిన ఫీలింగ్ వచ్చిందండి. ఈ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో ఖచ్చితంగాను ఈ వ్యక్తితో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఆ వ్యక్తి కూడా మీతో హ్యాపీగా ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే పాస్ట్ లో చాలా సఫర్ అయ్యారు. ఈవెన్ మీరు కూడా పాస్ట్ లో చాలా సఫర్ అయ్యి ఉండొచ్చు. బట్ ఈ వ్యక్తి పరిచయం కానీ ఈ వ్యక్తితో మీ కనెక్షన్ కానీ మీరు హీల్ అయినట్టు చేసినట్టుగా నాకైతే అనిపిస్తుందండి. మొత్తానికి మీ ఇద్దరి మధ్యలోని ఆ టైప్ ఆఫ్ లవింగ్ ఎనర్జీ అయితే ఉంది. యూనివర్స్ అయితే క్లియర్ గా ఇక్కడ చెప్తుంది. అదేంటంటే మీ ఇద్దరు పాస్ట్ లో చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఒకరి లైఫ్ లోకి ఒకరు వచ్చినప్పుడు కూడా చాలా హోప్స్ పెట్టుకున్నారండి. ఈవెన్ ఇప్పుడు కూడా ఏంటంటే సిచ్యువేషన్స్ కానీ వ్యక్తి కానీ కొంత మిస్టీరియస్ గా అనిపిస్తున్నా సరే స్టిల్ ఈ రిలేషన్షిప్ అనేది మాత్రం ముందుకి వెళ్తుంది. ఆర్ ఫ్యూచర్ అనేది ఉంటుంది ఈ రిలేషన్షిప్ కి. మీరు ఎలా కోరుకుంటే అలా ఈ రిలేషన్షిప్ అనేది మారుతుంది అని మాత్రం మీకు హోప్ అయితే ఉందండి. ఎక్కడో కానీ ఈ రిలేషన్షిప్ లో నాకు పెద్దగా బ్లాకేజెస్ అయితే ఏం కనిపించట్లేదు. బట్ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఈ వ్యక్తి మిస్టీరియస్ గా ఉన్నా వాళ్ళు మీకు కొన్ని చెప్పకపోయినా ప్రాబ్లం ఏం లేదు. ఈవెన్ మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఈ రిలేషన్షిప్ లో ఏమైనా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ చూస్తున్నా సరే ఇవన్నీ టెంపరరీ. ఇవైతే మీరు సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. మీరేంటంటే ఫస్ట్ నుంచి ఎలా అయితే కాన్ఫిడెంట్ గా ఉన్నారో ఇప్పుడు కూడా అలానే కాన్ఫిడెంట్ గా ఉండండి. మీ కాన్ఫిడెన్స్ ని విడిచిపెట్టొద్దు. సో ఇక్కడ ఏంటంటేనండి ఒకటి మాత్రం నిజం, అదేంటంటే మీరు మాత్రం మీ ఇన్నర్ స్ట్రెంగ్త్ ని ట్రస్ట్ చేయాలండి. మీకైతే ఆ ఎబిలిటీ ఉంది. ఈ వ్యక్తి కావాలి అని మీరు మొదటి నుంచి స్ట్రాంగ్ గా అనుకుంటున్నారు కాబట్టి ఈ వ్యక్తిని అలానే మీరు కావాలి అని అనుకోవడం మాత్రమే చెయ్యాలి. అంతేకాని ఇక్కడ మీరు సెకండ్ థాట్ పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఒకవేళ మీ రిలేషన్షిప్ లో మీరు ఎలాంటి ఇబ్బందులు ప్రెసెంట్ ఫేస్ చేస్తున్నా సరే అది మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ అయితే ఎఫెక్ట్ చేయదు. అది మాత్రం ఇక్కడ యూనివర్స్ చాలా క్లియర్ గా చెప్తుంది. కాకపోతే మీకు భయం వేస్తుంటది ఈ రిలేషన్షిప్ ఎలా ముందుకు వెళ్తుంది, అసలు ఏంటి పరిస్థితి, మీరు అనుకున్న వేలో అసలు ఈ రిలేషన్షిప్ అనేది ఎవాల్వ్ అవుతుందా లేదా అని. బట్ ఇక్కడ క్లియర్ గా యూనివర్స్ చెప్తుంది రిస్క్ తీసుకోండి. ఈ వ్యక్తితో రిస్క్ తీసుకోవచ్చు. ఈ వ్యక్తితో ముందుకు వెళ్ళాలి అనుకుంటే ఖచ్చితంగా అది అవుతుంది. మీరు ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఇక్కడ ఏంటంటే ఒకటి ఈ ప్రాసెస్ లో మీరు ఎమోషనల్ కూడా అవుతున్నారు. మీరు సఫర్ అవుతున్నారండి, ఓవర్ థింక్ చేస్తున్నట్టున్నారు. ఈవెన్ ఈ కార్డ్ ఆల్మోస్ట్ కొన్ని కార్డ్స్ ఏంటంటే చెప్తున్నాయి మీరు ఏంటంటే బాగా ఎమోషనల్ అవుతున్నారని. ఈ వ్యక్తి కోసం మీరు ఆలోచించండి, తప్పులేదు. బట్ మీ ఎమోషనల్ స్టేట్ కూడా చూసుకోండి. కొన్ని సందర్భాల్లోనే ఏంటంటే ఇద్దరి మధ్యలోని ఆర్గ్యుమెంట్స్ అవ్వడం కానీ లేకపోతే ఏవో థింగ్స్ అనేవి ఒక రాంగ్ టర్న్ తీసుకోవడం కానీ జరుగుతూ ఉండొచ్చు. బట్ అవన్నీ టెంపరరీ మెసేజ్ అండి. వాటిని మీరేంటంటే అంత పట్టించుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరేంటంటే మీ రిలేషన్షిప్ ఎలా ముందుకు వెళ్ళాలి, ఈ వ్యక్తితో మీరు ఎలా ఉంటే హ్యాపీగా ఉంటారు, కొంచెం మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు రండి. మీ గురించి కూడా మీరు ఆలోచించుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఆ వ్యక్తి గురించి కూడా ఆలోచించండి, మీ రిలేషన్షిప్ గురించి ఆలోచించండి. అన్ని వేస్ లో కూడా ఈ రిలేషన్షిప్ కి ఒక పాజిటివ్ వేలోనే ముందుకు వెళ్తుంది అని మాత్రం కాన్ఫిడెంట్ గా ఉండండి. సో నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో
మీ రిలేషన్షిప్ అనేది ఇలా వెళ్ళాలి అని మీరు అనుకుంటే సరిపోదు, దానికి సరిపోయినట్టుగా ప్లాన్ చేసుకోవడం, ఇంప్లిమెంట్ చేయడం కూడా చెయ్యాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎమోషనల్ అవ్వద్దండి ఎక్కువ. ఎమోషనల్ అయితేనే అన్ని సమస్యలు. ఈ వ్యక్తితో మీకు ఎమోషనల్ కనెక్షన్ ఉండొచ్చు, కానీ ప్రతిదానికి మీరు ఎమోషనల్ అయ్యి సెన్సిటివ్ గా ఫీల్ అయితే మీరు ఏది కూడా చేయలేరు. మీలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్ అనేది బయటికి రాదు. సిచ్యువేషన్స్ మీరు హ్యాండిల్ చేయలేరేమో అని మీకు అనిపిస్తుంటది, బట్ ఇది మీరు హ్యాండిల్ చేయగలిగిందే. ఇదైతే కాంప్లికేటెడ్ కాదు. ఈవెన్ సిచ్యువేషన్స్ కూడా ఇప్పుడు ఇలా ఉన్నాయి, కానీ ఫ్యూచర్ లో బెటర్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. యూనివర్స్ ఏంటంటే మీకు ఆ భరోసా ఇస్తుందండి. ఇక్కడ చూసినట్టయితే నేను ఒకటే చెప్తాను, ఆ వ్యక్తి ఏం చెప్తున్నారు, వాళ్ళు అసలు ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నారు అనేది మీరు ఆలోచించండి అంతే. అంటే ఇక్కడ ఎందుకో మీ ఇద్దరి మధ్యలో మిస్అండర్స్టాండింగ్స్ అనేవి జరుగుతున్నాయండి. అది కూడా ఏం లేని దానికి, చాలా చిన్న విషయాలకి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. ఈవెన్ మాటలు కూడా అంతే. వాళ్ళ మాటలు మీకు అర్థం అవ్వకపోవడం, మీ మాటలు వాళ్ళకి అర్థం అవ్వకపోవడం, ఇలాంటివి జరుగుతున్నట్టు ఉన్నాయి. కమింగ్ డేస్ లో కూడా అవి కొంచెం ఎక్కువ అవుతాయి. సో అవేంటంటే టైం టు టైం క్లియర్ చేసుకోవడానికి చూడండి. నేను అందుకే చెప్పాను, మీ రిలేషన్షిప్ ఎలా ముందుకు వెళ్ళాలి, మీరు ఎలా కోరుకుంటే అలా ముందుకు నడిపించాలంటే మీరేం చెయ్యాలి, అవి తెలుసుకున్న తర్వాత ఇంప్లిమెంట్ చేయడం కూడా చెయ్యాలండి. ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ మీరు ఏంటంటే క్లియర్ గా తెలుసుకోవాలంటే మీరు ఎమోషనల్ అవ్వకుండా, ఓవర్ థింక్ చేయకుండా, మీకు మీరుగా కొన్ని ఇమాజిన్ చేసుకోకుండా ఉంటేనే వర్కౌట్ అవుతాయి. మీరు వన్స్ ఇమాజిన్ చేసుకోవడం స్టార్ట్ చేసినా అక్కడ సిచ్యువేషన్ అలా లేకుండా మీకు మీరే అదే అని కన్ఫర్మ్ చేసుకుంటే మాత్రం సఫర్ అవుతారండి. ఏ డెసిషన్ తీసుకున్నా, ఏం చేసినా ఫ్యాక్ట్స్ తెలుసుకొని చేస్తే మంచిది. అండ్ అసలు చూద్దాం ఇలాంటి ఒక సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో మీరు హర్ట్ అవుతున్నారండి, మీరు డిసప్పాయింట్ అవుతున్నారు. ఈ రిలేషన్షిప్ లో ఏంటంటే మీకు ఎక్కడో కానీ ఆ పెయిన్ అనేది తెలుస్తుంది. అంటే యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి కొన్ని, మీ వల్ల అవ్వట్లేదు అనేది మాత్రం నాకు క్లియర్ గా అర్థమవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే, ఒకవేళ మీకు అలా బాధ అనిపిస్తుంటే ఏడ్ చేయండి, లేదు ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తే చెప్పుకోండి. మీలోనే మీరు అది దాచిపెట్టుకొని అలా దీన్ని పెద్ద చెయ్యొద్దండి. అలా అని ఇక్కడ ఏడ్చే అంత పెద్దవైతే సిచ్యువేషన్స్ ఏం లేవండి, మీరు క్రియేట్ చేసుకుంటుంది అని నేను చెప్తున్నాను. కమింగ్ డేస్ లో కూడా ఇది ఎక్కువ అవుతుంది. సో ఇది ఎక్కువైనప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యక్తిని మీరు జడ్జి చేయడం, ఆ వ్యక్తి మిమ్మల్ని జడ్జి చేయడం, లేకపోతే మీరేంటంటే ఈ రిలేషన్షిప్ లో ఇలా అడ్జస్ట్ అవుతూనే ఉండాల్సి వస్తుందేమో, లేకపోతే ఈ రిలేషన్షిప్ ఇంకింతేనేమో అని మీకు అనిపిస్తుంటది. యాక్చువల్ గా మీరు ఎంతో ఇష్టపడి ఈ వ్యక్తితో ట్రావెల్ అయ్యారు. సో అలాంటి ఇష్టాన్ని ఏంటంటే బయటికి తీసుకురావాలండి. ఆరు ఎప్పుడు కూడా అది గుర్తు పెట్టుకోవాలి. హ్యాపీ థింగ్స్ ని గుర్తు పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈవెన్ కొన్ని సిచ్యువేషన్స్ లో మీరు అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేసినా సరే స్ట్రాంగ్ గా నిలబడగలుగుతారు. మీలో ఆ కాన్ఫిడెన్స్ ఉంటుందండి. ఏదైనా సరే నేను ఒకటి మాత్రం చెప్తాను, ఈ వ్యక్తికి మీకు మధ్యలో సిచ్యువేషన్స్ బాగాలేవు, మాట్లాడుతున్నా సరే మిస్అండర్స్టాండింగ్స్ జరుగుతున్నాయి, ఏం చేసినా సరే ఎందుకో థింగ్స్ అనేవి రాంగ్ టర్న్ తీసుకుంటున్నాయి అంటే సైలెంట్ గా ఉండాల్సిన అవసరం ఉంటుంది. సైలెంట్ గా ఉండి కొంత ఆలోచించాలి, ఎక్కడ రాంగ్ జరుగుతుంది, మీరు చేయాల్సింది ఏంటి, అసలు ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు, ఇలా ఆలోచించి ఏదైనా చేస్తే బాగుంటుంది. ఆలోచించకుండా ఉంటే ఏమవుతుందంటే ఆవేశంలోని ఒకరినొకరు మాట్లాడుకోవడం జరుగుతుందండి. దానివల్ల ఇద్దరు హర్ట్ అవ్వడమే తప్ప థింగ్స్ బెటర్ అవ్వవు. సో మీరేంటంటే ఛాన్స్ అనేది స్ట్రాంగ్ గా తీసుకొని ఆ వ్యక్తిని మీరు విడిచిపెట్టకూడదు, వాళ్ళతో ట్రావెల్ అవ్వాలి, వాళ్ళతో ఉండాలి అని మీరు చాలా స్ట్రాంగ్ గా అనుకున్న తర్వాత మీరు ఏంటంటే ముందుకు మూవ్ అవ్వాల్సి ఉంటుందండి. ఏదైనా సరే నేను చెప్తున్నాను కదా, మీరు ఎక్కువ ఆలోచించకుండా, మీరు అంటే ఏదైనా సరే ఇక్కడ మీరు ఏంటంటే వేరేగా ఆలోచించకుండా అక్కడ ఏం జరుగుతుందో దాని ప్రకారమే ఆలోచించి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాన్ని ఒక స్ట్రైట్ వేలోనే మీరు థింక్ చేస్తే బాగుంటుందండి. మీలో చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళు ఒకటి మాట్లాడుతుంటే అదేదో మిమ్మల్ని తప్పుగా అంటున్నట్టుగా, లేకపోతే వాళ్ళకి ఇంకేదో ఉద్దేశం ఉన్నట్టుగా మాట్లాడుతున్నట్టు మీరు ఫీల్ అవుతుంటారు. బట్ అక్కడ వాళ్ళు చెప్పేది అది కాదు. వాళ్ళు ఏంటంటే స్ట్రైట్ గానే చెప్పాలని చూస్తుంటారు. కొంతమందికి ఏంటంటే మాట్లాడడం కూడా రాదు, దానివల్ల కూడా రాంగ్ గా కన్వే అవుతుంటది. మొత్తానికి ఇలా ఇద్దరి మధ్యలోని కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఉంది. ఈ గ్యాప్ అనేది కమింగ్ డేస్ లో పెరగకుండా అదేంటంటే ఒక లిమిట్ లోనే ఉండాలి. అంటే మీరు ప్రతిదానికి హర్ట్ అవడం మానేయండి, అండ్ మీరు ప్రతిదానికి జడ్జి చేయడం కూడా మానేయండి. ఈవెన్ ఆ వ్యక్తి జడ్జి చేస్తున్నా సరే మీరు ఏంటంటే దాన్ని టాలరేట్ చేయాల్సిన అవసరం లేదు. అలా అని చెప్పి వాళ్ళకి కన్వే చేయాల్సిన వేలో కన్వే చేస్తే అర్థమవుతుందండి. దీనికోసం మీరు ఎక్కువ స్ట్రెస్ అయితే తీసుకోవాల్సిన అవసరం ఇక్కడ నాకు కనిపించట్లేదు. సో మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేనైతే. యూనివర్స్ అయితే మీకు ఇదేనండి గైడెన్స్ ఇస్తుంది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి.
సో చూసారు కదండి, ఇదే వాల్టిక్ రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్లా వస్తుంది. సో దట్ మీ సిచ్యువేషన్స్ మీరు టైం టు టైం అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా క్లియర్గా మీ సిచ్యువేషన్స్ కోసం తెలియాలనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్తో. బాయ్.